ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతే సతే ఫలయా బ్రహ్మారి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమిసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. ఆగస్టు మాసం 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మరి ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి శనేశ్వరుడికి ప్రారంభమైపోయింది. ఇది 138 రోజులు పాటు నడుస్తుంటది. ఈ 12 గ్రహాలని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది. ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి. కాబట్టి మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలాగుంది, నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది, గురు బలం ఎంతవరకు నడుస్తుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి, మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతుంది, ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ 12 రాశుల్లో ఉండవలసింది గ్రహస్థితి, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, లక్ష్మీ కటాక్ష యోగం, శని ప్రభావం, గురు ప్రభావం. ఇలాంటి ఈ 12 రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఓం నమ శివాయ నమ. 2025 ఆగస్టు నెల మీనరాశి ఫలితాలు. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం చాలా వరకు అద్భుతంగా ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. ఒంట్లో బాడీలో ఉండాల్సిన ఎక్కువగా బాడీ పెయిన్, తలలో ఉండాల్సిన కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో కొద్ది జాగ్రత్తలు మీరు పాటించాలి. జాగ్రత్తలు పాటించుకోకుండా ఉండదాని వల్ల మీకు కొంత సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి మీకు విద్యా రంగంలో మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. విద్యార్థులకి కష్టంగా కొన్ని ప్రతిఫలం అనేది దక్కుతుంది. విద్యార్థులకి వాళ్ళంతా సులభంగా చదవాల్సిన వాళ్ళు కూడా ఆ టయానికి వాళ్ళు కొంచెం కష్టంగా చదవాల్సి వస్తుంది. కాబట్టి విద్యారంగంలో కొద్దిగా ఓపిక, నిదానము వాళ్ళకి చాలా అవసరం. వాళ్ళలో ఉండాల్సిన ఒక బద్ధకాన్ని వదిలేయాలి. మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన కొన్ని పనులు ఇప్పుడు కొన్ని పూర్తి కావాల్సిన కొన్ని దగ్గరికి వచ్చినాయి. అధిక ఖర్చులు తగ్గించండి. కుటుంబంలో లేనిపోయిన సమస్యలు కొంతమంది మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మీ ఇంట్లో ఉండవలసిన సమస్య ఏదైనా కానీ బయటి వాళ్ళకి చెప్పొద్దండి. మీ ఇంట్లో ఉన్న సమస్యను బయటి వాళ్ళకి చెప్పారనుకోండి, మిమ్మల్ని సులభంగా భావిస్తారు, అతి తక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు పెద్ద పెద్ద కుబేరులు కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళా రోడ్డు పాలు కావాల్సిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఉద్యోగస్తులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి. మరి ప్రేమ సమస్య చూసుకుంటే విజయము. మరి స్త్రీ విషయంలో ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతక యోగంలో రాబోతుంది.
కాబట్టి వీళ్ళు డబ్బు సమస్యలతో చాలా సతమతమైపోయి బంధుమిత్రులతో కొంతవరకు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని అవి కూడా పెట్టేసిన తర్వాత ఆ డబ్బులు కూడా వాళ్ళకి సాలకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఏదైనా తెలిసిన వాళ్ళ దగ్గర మనం అడుగుతాం కానీ కొత్త వాళ్ళని మనం అడగం కదా అప్పు. మరి ఇలాంటి ఈ ఈ కాలంలో ఈ రోజుల్లో ఇంతకు ముందు అప్పు అంటే మనిషి మీద ఒక మనిషికి నమ్మకం ఉండేది. అప్పు అంటే మనవోడే కదా వీడు ఇప్పుడు కాకపోయినా ఒక 4 రోజులు పోయినాక ఇస్తాలే అని ఒక నమ్మకం కలిగేది. ఇప్పుడు అప్పు అంటేనే కిలోమీటర్ దూరంలో వెళ్ళిపోతున్నారు జనాలు. అంటే నమ్మకం పోయింది. అప్పు మీద నమ్మకం పోయింది. మనిషి మీద మనిషి నమ్మకం పోయింది. కాబట్టి మరి ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరూ మరి వాళ్ళు ఏం చేస్తారు? ఏదన్నా బ్యాంకులో లోన్ తీసుకోవడం కానీ, క్రెడిట్ కార్డులు తీసుకోవడం కానీ, ఇలాంటి వాళ్ళకి తెలియకోకుండా టక్కన అవసరాన్ని బట్టి టక్కన తీసుకుంటుంటారు. వాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ క్రెడిట్ కార్డుకి కట్టలేని పరిస్థితిలో అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ వడ్డీ తెచ్చి పెట్టి పెడుతుంటారు. అప్పుడు వాళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళు ఏం చేస్తారంటే చక్కెర వడ్డీ, భూచక్కెర వడ్డీ, వడ్డీ మీద వడ్డీ వాళ్ళని వేసి మానసికమైన ఇబ్బంది చేసి ఎంతో మంది ప్రజలు మీ ఇంటికి వస్తున్నాము, మీ ఆఫీస్ కాడికి వస్తున్నాము, మా డబ్బులు ఇమ్మీడియట్ కట్టాలి అని ఎంతో మంది ప్రజల్ని పోలు చేసి ట్యాక్సర్ చేసి ఎంతో మంది ప్రజలు ఎంతో మంది ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాణ నష్టమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అలాంటి తప్పు చేయొద్దండి. ఇంతకుముందు మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటాం. కాబట్టి ఈ తప్పు తెలిసి చేస్తుంటారు కొంతమంది. కాబట్టి అవకాశం ఉండదు. ఎవరైనా క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత కట్టాలనే ఆలోచనే ఉంటుంది. వాడు కట్టొద్దనే ఆలోచన రాదు. కానీ వాడి దగ్గర లేని పరిస్థితుల్లో వాడు ఏం కట్టగలుగుతాడు? కట్టలేడు కదా. కాబట్టి అలాంటి తప్పులు మీరు ఫ్యూచర్లో మీరు చేసుకోవద్దండి. మీరు తీసుకునేటప్పుడు మీ దగ్గర శక్తి ఎంత ఉందో ఆ శక్తిని బట్టి మీరు ముందు అడిగేయండి. మితిమించిన పని కానీ, మితిమించిన పాట కానీ, మితిమించిన ఆట కానీ, మితిమించిన డ్యాన్స్ కానీ వేస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది. అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా దైవ అనుగ్రహం చాలా గొప్పది నాన్న. ఆ దైవ అనుగ్రహాన్ని మించింది ఏది లేదు. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన పూజా బలం చేయాలి. ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన చెప్పిన కాలజ్ఞానం ప్రకారంగా ఆయన చెప్పిన కొన్ని సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తూర్పు గాళ్ళు, తూర్పు సైడు ఇసువగాళ్ళు వచ్చేనయ్యా, కొన్ని కోట్ల జనాలు సచ్చేనయ్యా అన్నారు. అదేవిధంగా మనకి కరోనా వచ్చి ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన శుచి గీసిన ఆయన చెప్పింది కరెక్టే కదా. అదేవిధంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన విధానం ప్రకారంగా ఆ గురువు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా బలం చేయండి. అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. ఆ భగవంతుడు దయ వల్ల మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఏ కార్యక్రమానికైనా కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి యత్నము ప్రయత్నము రా అన్నాడు. మన మానవ ప్రయత్నం మనం చేయాలి. మన మానవ ప్రయత్నం చేయింది ఏది కాదు. కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్టకష్ట దరిద్ర దోషాలు పోవాలంటే మీరు చేయాల్సిన పూజా బలం చేయండి. తప్పకుండా అభివృద్ధి పొందుతారు. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. జై గంధర్వరాములు అనుగ్రహం.